అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్. ఈరోజు కథ నువ్వే నా శ్వాస. అరవకు బేబీ. నువ్విలా ఆరిస్తే నీ మీద కోరిక ఇంకా పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. దానికి నువ్వే బలవుతావు. నువ్వు అరుస్తుంటే నాలో కోరికలు ఉరకలు వేస్తున్నాయి అంటూ వాడి కదలికల్లో వేగం పెంచుతున్నాడు. కత్తితో పేగులని చీల్చినంత బాధపడుతుంటే ఆమె అరుపులు, ఆమె కన్నీళ్లు గాలిలో కలిసిపోతున్నాయి. ఆమె అరుస్తుంటే వాడి చెవులకి ఇంపుగా అనిపించి ఆమెను రాక్షసంగా సున్నితమైన శరీరంపై రాక్షస గుర్తులు ఇస్తుంటే వాడు పెట్టే పంటిగాట్లు గోళ్ళ గుర్తులు సాక్ష్యాలుగా తెల్లగా ఉన్న ఆమె శరీరం ఎర్రగా మారిపోయి రక్తచారికలు ఆమె ఒళ్ళంతా పులుముకున్నాయి. అయినా కానీ వాడికి జాలి దయ లేకుండా వాడి కోరికని తీర్చుకుంటూనే ఉన్నాడు. ఇక డ్రగ్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా 2 గంటల పాటు నిర్విరామంగా ఆమెను అనుభవించి చివరి అరుపు ఆమె ప్రాణం గాలిలో కలిసిపోతుందన్నదానికి నిదర్శనంగా మారి వాడి ఫేస్లో రాక్షస నవ్వు పులుముకుంది. ఏ ఆచ్ఛాదనం లేని ఆమె శరీరాన్ని ఈవిల్ స్మైల్తో చూస్తూ, రేయ్, ఈ బాడీని తీసుకెళ్ళి మన గోడౌన్లో పడేయండి అని పక్కన ఉన్న వాడి చెంచాగాడి చేతిలో నుండి సిగరెట్ తీసుకొని అంటించుకొని పొగని ఊదుతూ చెబుతుంటే, అన్నా, అక్కడున్న శవాలన్నీ ఏం చేద్దాం? వాసనకి తల తిరిగిపోతోంది. మొన్నే తెప్పించాం కదరా క్రిమేటర్, దానిలో పడేయండి అంటూ సిగార్ ఫినిష్ చేసి దాన్ని షూ కింద వేసి నలపకుండా నిర్జీవంగా పడి ఉన్న ఆ అమ్మాయి శరీరం మీద వేసి సిగరెట్కి ఉన్న అగ్నిరవ్వ ఆమె శరీరాన్ని కాల్చుతూ చిన్నగా దహిస్తుంటే సాడిస్టిక్ స్మైల్తో తెల్లటి మేనిఛాయపై సిగరెట్ కాలుతున్న మరకలు కర్రగా కమిలిపోతుంటే ప్రాణం లేదు కాబట్టి ఆమె నుండి ఎలాంటి సౌండ్ రాలేదు. ప్రాణం ఉన్న వాళ్ళైతే నొప్పికి అక్కడున్న ప్లేస్ మొత్తం దద్దరిల్లిపోయేది. ఆ చిన్న అగ్నిరవ్వ కూడా ఆమె శరీరాన్ని చాప కింద నీరులా దహిస్తోంది. ఇది జస్ట్ స్టోరీ కోసం మాత్రమే తీసుకున్నది. ఇందులో లాజిక్స్ వెతక్కుండా స్మూత్గా చదువుకుంటూ వెళ్ళండి. ఇది జస్ట్ స్టోరీ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. అతని రాక్షసత్వం చూస్తున్న వాడి దగ్గర పనిచేసే రౌడీలు భయంతో సరే అంటూ న్యూడ్గా ఉన్న అమ్మాయి శరీరంపై వాడు చేసిన రాక్షస గుర్తులకి భయపడుతూ కళ్ళు మూసుకున్నారు. ఆ రౌడీలు ప్రైవేట్ పార్ట్ నుండి బ్లడ్, ఆమె చెస్ట్ మీద పంటి గుర్తులు, గోర్ల గుర్తుల నుండి రక్తం గడ్డకట్టి ఆమె ఎంత నరకం అనుభవించిందో ఆమె శరీరం చెబుతుంటే అదంతా చూసిన వాళ్ళకి అయ్యో అనుకోకుండా ఉండలేకపోయారు. నేను జోక్గా అన్నాను బావా, మీరేంటి సీరియస్గా తీసుకున్నారు? నా భార్య మీద జోకేస్తే చీరేస్తా అని సీరియస్గా చెప్పి కార్లో కూర్చొని బాయ్ బంగారం అన్నాడు సీత చేతికి ముద్దు పెడుతూ. అతను అన్నమాటకి సీతకి ముద్దు పెడుతున్న సీన్ చూడగానే ఒంట్లో రక్తం సలసలా మరుగుతోంది మన శూర్పణఖకి. నిన్న కామెంట్లో శూర్పణఖ అని పేరు పెట్టమన్నారుగా మన రీడర్స్, వాళ్ళని చంపేయాలన్నంత కసిగా చూస్తూ ఉంది మౌని. ఆమెను కన్నింగ్ స్మైల్తో చూస్తూ కార్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ధీర్. ధీర్ మాటలు, మౌని మాటలు అవేవి బ్రెయిన్కి ఎక్కించుకునే స్టేజిలో లేని సీత. అతను వెళ్ళిపోగానే పార్వతి, మౌని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతే వెళ్తున్న ధీర్ని కన్నీళ్లతో చూస్తూ అక్కడే మోకాళ్ళపై కూలబడి భర్తని మళ్ళీ చూస్తానా అన్నంత ఏడుపు కడుపులో నుండి తన్నుకొస్తుంటే కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. అప్పుడు మోగింది మొబైల్. ఉలిక్కిపడి మొబైల్ని చేతిలోకి తీసుకొని చూడగానే అన్నోన్ నెంబర్. దాన్ని చూసిన సీత చేతులు భయంతో వణుకుతున్నాయి. కాల్ లిఫ్ట్ చేస్తే ఏం మాట్లాడతారా అన్న భయం ఆమె ఫేస్లో స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు కాల్ లిఫ్ట్ చేయకపోతే నెక్స్ట్ జరిగే పరిణామం ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. కాల్ కట్ అవుతుంది అనగా టక్కున లిఫ్ట్ చేసి హలో అంది వణికే గొంతుతో. హలో బేబీ, ఏం చేస్తున్నావు? బాగా ఏడుస్తున్నావా? అచ్చొచ్చో, నువ్వలా ఏడిస్తే నా గుండె పిండేసినంత బాధ అవుతుంది. ఏడవకు బంగారం, నువ్వు నా దగ్గరికి వచ్చేసావు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు అంటున్న సీత గొంతులో నుండి మాట బయటకు రావట్లేదు. కన్నీరు చెంపల మీదకి జారి భూమిని చేరుతున్నాయి. సీత బంగారం, ఏడవకమ్మా,
నువ్వు ఏడ్చి నీ ఫేస్ని పాడు చేసుకుంటే నాకు నచ్చదు. ఏయ్ సీత, రాత్రి అందరూ పడుకున్నాక నువ్వు నా దగ్గరికి రావాలి. లేదనుకో, చెప్పాను కదా, నిన్ను నీ ఫ్యామిలీని నేలమట్టం చేస్తానని. నీ చెల్లిని మాత్రం అస్సలు చంపను. నువ్వు నా దగ్గర జీవితాంతం ఎలా బానిసగా ఉంటావో నీ చెల్లి కూడా నా దగ్గర అలాగే ఉంటుంది. అంత అందమైన మేలిం బంగారంని నేను వదులుకుంటానా చెప్పు? అసలే నీ చెల్లి నీకన్నా ఫ్రెష్. అస్సలు వదులుకోను. మార్నింగ్ షెడ్యూల్ నీతో, నైట్ మాత్రం మీ చెల్లితో. ఎలా ఉంది నా ప్లాన్? చాలా బాగుంది కదా. ఇక ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే వెళ్ళి తినేసి హాయిగా పడుకో. నైట్ వరకు నీ ఫేస్ గ్లో వస్తుంది. నా దగ్గరికి వచ్చేటప్పటికి చాలా ఫ్రెష్గా ఉంటావు. నీ మొగుడు వెళ్ళిపోయాడు కదా, ఇక కొన్ని రోజుల్లోనే నీ మొగుడికి విడాకుల నోటీస్ కూడా పంపించాలి. లేదనుకో అని రాక్షసంగా నవ్వుతూ కాల్ కట్ చేశాడు. మొబైల్ని చేతిలో పట్టుకొని ఏడుస్తూ ఉన్న సీతకి ఈ విషయాన్ని నా భర్తతో చెప్పకుండా తప్పు చేశానా అనిపించింది ఆ క్షణం. సరే కానీ ఏదైతే అది జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఈ ఊరు దాటకపోవచ్చు. వెంటనే ఈ విషయం ఆయనకు చెబితే వాళ్ళ అంతు చూస్తాడుగా. నేనెందుకు ఆలోచిస్తున్నాను అంటూ మొబైల్ చేతిలోకి తీసుకొని దీర్కి కాల్ కనెక్ట్ చేస్తుండగా రింగ్ అయింది. మళ్ళీ అదే అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేసింది. ఏంటి పాప, నీ మొగుడికి నిజం చెప్పాలని తెగ ఆరాటపడుతున్నట్లున్నావు. అసలు నా గురించి ఏమనుకుంటున్నావే? నీ మొగుడికి చెబితే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నావా? వాడిప్పుడు రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. సడన్గా వాడి కారు ముందుకు ఓ ట్రక్ వచ్చి వాడి కారు మీద నుండి దూసుకుంటూ వెళ్ళిందనుకో, తర్వాత నీ మొగుడు పరిస్థితి ఏంటంటావు? అనగానే వాడు చెబుతుంటే ఊహించుకుంటున్న సీత నో అంటూ అరిచింది. అయ్యో బేబీ, టెన్షన్ పడుతున్నావా? ఇప్పుడు చెబుతావా? చెప్పేసుకో. నువ్వు ఎంత త్వరగా చెప్పుకుంటే నా లైన్ అంత త్వరగా పూర్తవుతుంది. నాకు నీకు మధ్యలో నీ మొగుడు అడ్డుగా ఉన్నాడు. వాడిని ఎప్పుడెప్పుడు ఏసేద్దామా అని నా వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. నువ్విక వాడికి చెప్పి వాణ్ణి చంపించమని హింట్ ఇచ్చావనుకో, నేను చెలరేగిపోను అంటున్న వాడి మాటలకి అరచేతుల్లో చెమటలు పట్టి నిలువెల్లా వణికిపోతోంది సీత. వద్దు, నీకు దండం పెడతాను. నా భర్తను ఏం చేయకు. నీకు ఏం కావాలంటే అది చేసి పెడతాను. నా భర్తని కలలో కూడా తలవను. నా భర్త ప్రాణాలతో మాత్రం ఆడుకోకు. నీకు దండం పెడతాను. నీ కాళ్ళు పట్టుకుంటాను. నన్నేమైనా చేసుకో. నా వాళ్ళ జోలికి రాకు అని ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. మొబైల్లో ఉన్నవాడు కన్నింగ్ స్మైల్తో వాడి కింద ఉన్న మనుషులను చూసి, మీకు రేపటి నుండి రోజు బిర్యానీ పెట్టి రాత్రి మందులోకి మంచింగా మీకు ఇష్టమైన ఏ జంతువు కూర కావాలంటే ఆ జంతువు కూరని వండి పెడితే మీకేమైనా నష్టమా? అనగానే బాస్ ఇచ్చే ఆఫర్కి వాళ్ళ కళ్ళు బ్రైట్గా మారిపోతే, బాస్, అసలు మీరేం మాట్లాడుతున్నారు? మాకేంటి ఇంత బంపర్ ఆఫర్ ఇస్తున్నారు? మీకు బంపర్ ఆఫర్ ఇస్తున్నాను అంటే మీ నుండి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాననే కదా అర్థం అంటుంటే, అవును బాస్, ఏం చేస్తున్నారు? ఏం చెప్పినా చేస్తాం బాస్. అదేంటంటే సీత నా దగ్గరికి వచ్చాక దాని ఇంటి మీద ఓ కన్నేసి ఉంచండి. వాళ్ళు ఆ ఇల్లు దాటి బయటకెళ్తే నాకు ఇన్ఫర్మేషన్ వెంటనే పాస్ చేయాలి. వాళ్ళింటికి ఎవడైనా అన్నోన్ పర్సన్ వచ్చారంటే వాళ్ళకదే చివరి రోజు అయి ఉండాలి. సీత విషయంలో ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు అంటుంటే, సరే బాస్, తప్పకుండా. మీకోసం ఇంత చిన్న సాయం చేయలేమా అంటుంటే, ఏంట్రా ఇది నీకు చిన్న సాయంలా ఉందా? సీత కనబడని నెక్స్ట్ సెకండ్ వాడు ఎలా రియాక్ట్ అవుతాడో తెలుసా? మీకు మీరు వాళ్ళింటి చుట్టూ నిఘా పెట్టారని కాస్త డౌట్ వచ్చినా కానీ ప్రాణాలతో ఉంచుతాడని అనుకుంటున్నారా? మరి అంత డేంజరస్ పర్సన్తో మనకెందుకన్నా? సీత నా జీవితాశయం రా. దాన్ని నేను దక్కించుకోలేకపోతే నేను బ్రతుకున్న శవంతో సమానం. మరి ఆ రోజు ఊరంతా తనని అలా చేస్తున్నప్పుడు నువ్వే వెళ్ళి పెళ్లి చేసుకోకపోయావా? దాన్ని పెళ్లి కాకముందే విధవని చేస్తే ఇక జీవితాంతం దానికి తోడు నేనే ఉంటాను. దాని జీవితం మీద ఎవరికి హక్కు ఉండదు అని తెగ సంబరపడిపోతే మధ్యలో వీడొచ్చి దాన్ని ఎగేసుకొని పోయాడు.
నన్ను ఎలా ఊరుకోమంటావు? దానికి పెళ్ళైతే ఏంటి, కాకపోతే నాకేంటి? అది కావాలి అంతే. ఒకవేళ దాని మొగుడికి ఈ విషయం తెలిసి మిమ్మల్ని లేపేస్తే? అన్న వాడి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఒక్కసారిగా వాడి కింద పనిచేసే రౌడీలు వాణ్ణి చూసి గజగజ వణికిపోయారు. నా మీదే జోకులేస్తావురా? నా మీదే. నన్ను తక్కువ చేసి మాట్లాడితే నెక్స్ట్ టైం నోరెత్తడానికి నువ్వే ఉండవు. రేయ్, చెప్పింది గుర్తుంది కదా? కొంచెం కూడా తేడా వచ్చిందనుకో, వాడు కాదు, ముందు నేను పాతేస్తా మిమ్మల్ని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వెళ్ళిన అతన్ని భయంగా చూస్తుండిపోయారు. రేయ్, చూసింది చాలు కానీ వాడి బాడీని నా కళ్ళ ముందు కనబడకుండా చేయండి అని హార్డ్ టోన్తో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రాబర్ట్. ఎవడు అనుకుంటున్నారా? చెబుతా, వెయిట్. ఇక్కడ సీత ఆలోచనలతో ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో కూడా తెలియట్లేదు ధీర్కి. ఇన్ని రోజులు ఆమె దగ్గర ఉన్నా కానీ ఆమె ప్రేమ కనబడలేదు అతనికి. కానీ ఇప్పుడు మాత్రం సీతని వదిలి వెళ్ళిపోతుంటే ప్రాణం పోతున్నట్లు అనిపిస్తోంది. అసలు మనసు ఆమె దగ్గర నుండి రావట్లేదు. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.